ఏదైతే కుక్క చిన్న అబ్బాయిని అది సందెల్ల రాహుల్ కొడుకు ప్రియాంష్ను మా సందెల్ల సీను మనవడైతే సోలేపల్లి గ్రామం ఇక్కడ భోగిరి తారక రామ నగర్లో ఉంటారు. మరి ఆ కుక్క ఈరోజు కుక్కల మీద ఎక్కువైపోయింది. నిన్న అసెంబ్లీలో కూడా ఆ సబ్జెక్ట్ డిస్కషన్ వచ్చింది. సడన్గా ఈ కుక్కలు మనుషుల మీద పడడం, పిల్లల మీద పడడం, కరవడము, అంటే ఎంత ఫ్యాక్టరీ డెత్స్ కూడా అవుతున్నాయి. సరే, ఇది అసెంబ్లీలో డిస్కషన్ వచ్చింది. మరి ఈ డాగ్ మెనేజ్ అనేది సీరియస్ ప్రాబ్లం అయింది. ఇది ప్రతి గ్రామం ఉంది, ప్రతి వార్డులో మున్సిపాలిటీలో ఉన్నది. మరి దీని మీద ఒక ఆ డాగ్ స్టెరిలైజేషన్ చేస్తామా, అది ఏ విధంగా కంట్రోల్ చేస్తాం, మరి దానికి ఎక్కువ హింస కూడా లేకుండా ఒక పక్క వాటిని కంట్రోల్ చేస్తూ, ఎందుకంటే బ్లూ క్రాస్ వాళ్ళు కూడా ఉన్నారు, డాగ్ లవర్స్ ఉంటారు, కుక్కల ఖాళీ దగ్గర ఎవరో పక్క అంటారు, ఎవరు ఇది అంటారు. సో దీని మీద ఒక ఆలోచన, ఒక నిర్ణయం తీసుకొని ఈ డాగ్ మెనేజ్ను ఏ విధంగా కంట్రోల్ చేస్తామని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏదన్నా ఈ ప్రియాంష్ ఈరోజు అంటే ఆ కుక్క కాటుకు మా భోగిరు మొత్తం మున్సిపాలిటీ కూడా పాపం చల్లడిల్లిపోయినరు. ఆ కుక్క గరిస్తే కన్నుగుడ్డు మొత్తం బయటకు వచ్చి రోడ్డు మీద పడ్డది. అది మరి రాత్రి మేమేమో అసెంబ్లీలో ఉన్నాం. రాత్రి 1 గంట 12:30 ఇంటికి వచ్చే వరకు 1 గంట అయింది. పొద్దుగాల జలవంగానే వచ్చినాం. మరి ఆ కన్నుగుడ్డు తీసి కింద పడితే తీసుకొని చక్కగా ఈడుకొచ్చిండ్రు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్. ఎల్వి ప్రసాద్ కూడా మంచి హాస్పిటల్, ఓ చారిటీ చేస్తున్నారు పాపము. అంటే హాస్పిటల్ ప్రిమిసెస్ బాగున్నది, అత్యాధునికంగా ఉన్నది. వాళ్ళు చేసే ఆపరేషన్స్ కానీ, వాళ్ళు చేసే ట్రీట్మెంట్ కానీ చాలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్నది. మరి మనకు ఈ బాబు కూడా వాళ్ళు ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తున్నారు. కాకపోతే మరి ఇది చాలా దురదృష్టకరం ఈ యాక్సిడెంట్ కావడం. ఈ కుక్క కాట్ తోటి మరి దాదాపు కింద పడడం, మట్టి ఇవన్నీ కూడా ఈ మొత్తం కూడా కన్ను ఖరాబ్ అయినట్టు. రైట్ ఐ మొత్తం కూడా విజన్ వచ్చే పరిస్థితి లేదు. సరే, 4 రోజుల తర్వాత మళ్ళీ ఇంకోటి ఆర్టిఫిషియల్ ఐ, అంటే లెఫ్ట్ ఐ ఎట్లుందో అది కూడా అట్లే పెడతారు కానీ బట్ విజన్ అయితే ఉండదు. సో ఆ విధంగా దానికి మళ్ళీ 4 days అది రీప్లేస్ చేస్తారు ఆర్టిఫిషియల్. దాంతో ఆపరేషన్ అయితే అయిపోయింది, ఆ ట్రీట్మెంట్ జరిగింది. ఇంకా 1-2 daysలో ప్రాబబ్లీ డిశ్చార్జ్. మళ్ళీ 4 రోజులకు 5 రోజులకు మళ్ళీ టైం ఇస్తారు, ఆర్టిఫిషియల్ ఐ పెడతారు. ఈ లోపల ర్యాబీస్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి, ర్యాబీస్ వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే కుక్క కాటు మరి ర్యాబీస్ ఏ స్థాయిలో అక్కడ భువనగిరిలోనే ర్యాబీస్ దొరుకుతుంది. అది 1 or 2 doses అది కూడా వ్యాక్సినేషన్ తీసుకుంటుంది, ఆ బాబు సేఫ్ ఉంటాడు. సో మరి ఈ డాగ్ మెనేజ్ మీద భువనగిరి మున్సిపాలిటీ కానీ భువనగిరి నియోజకవర్గంలో ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేద్దామనేది దీని మీద పూర్తి స్థాయి దృష్టి పెడతాం. నిన్న అసెంబ్లీలో కూడా అదే డిస్కషన్ జరిగింది. దీని మీద ఒక కార్యాచరణ తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం.